హాయ్ ఫ్రెండ్స్, అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూడండి రైతుల కష్టాలు చూడండి, మీకు చెప్తా. కాలువలు దొవ్వాలి ఫ్రెండ్స్, అగో అట్లా దొవ్వుతా అంటే ఆడోళ్ళు మొత్తం ఎత్తిపోస్తారండి. చూడండి, ఇక పనికి వచ్చినప్పుడు అంగీలు వేసుకుంటాం, ప్యాంట్లు వేసుకుంటాం, చినిగిపోయిన అంగీలు చినిగిపోయిన ప్యాంట్లు వేసుకొని ఇలా ఉంటామండి. అందరికి నేను మీ సంధ్యని, నేనైతే పనికి వచ్చినని చెప్పాను కదా పొద్దున్నే. నేను ఇప్పుడే చూసిన ఫ్రెండ్స్, 2 ఎకరాల తోట మొత్తం లూటి పోయింది. చెట్లు మొలిచింది, పిచ్చి చెట్లు. ఇలా పాపుకొని ఏరుకుంటే మనిషికి ఇలా అరకిలని దొరికినాయండి. ఇగో ఏమంటారు వీటిని, బీరకాయలు చూసారా, ఇట్లుంటుంది. రైతు ఒక్కొక్కసారి మునుగుతారు, ఒక్కొక్కసారి తేలుతారండి. ఏం అమ్మిరో ఏం కాదో మొత్తం అయితే 3 ఎకరాలు 4 ఎకరాలు ఉంటుంది, తక్కువ లేదు. ఇదంతా అదే ఈ నుంచి మొదలు పెడతావు అదంతా మొత్తం మొత్తం గడ్డి మొలిచిందంటే ఇట్లా ఉంటుంది. వ్యవసాయం ఒక్కొక్కసారి మనకు లాభాన్ని ఇస్తుంది, నష్టాన్ని ఇస్తారు. రైతన్న ఏముంటుంది ఫ్రెండ్స్, పెట్టుబడి కూడా వెళ్తలేదు. ఇక కూరగాయలు కోతుల పాలే అవుతున్నాయి. ఇప్పుడంటే ఇక మనుషులందరూ ఇక లూటిపోయిందని అందరూ మనిషిని నేర్చుకున్నారు. మేమైతే ఇటు సైడ్ వచ్చినాం పనికి. అప్పుడేమో వేరే కాడ చేసినాం, ఇప్పుడేమో ఇటు పని చేసినాక మనిషి అరకిలని అయితే ఇక బీరకాయలు అయితే దొరికినాయి ఫ్రెండ్స్. అగో ఎడ్లని మేపుతుర్రు. రైతన్న ఏం వెళ్ళినాయి అండి, ఇంట్లో ఏం వెళ్తుందండి, పెట్టుబడికే సరిపోవు. అంత పిచ్చి చెట్టు మొలిచిన ఇట్లా చెట్టే కనబడతలేదు. కాలు దూరే సందు కూడా లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా బీరకాయ తోటలాగా ఉందా, మొత్తం పిచ్చి చెట్టు లాగలేదు ఫ్రెండ్స్. చూడండి అగో ఇలా ఉంటుందండి. అగో అక్కడ అందరు నిలబడ్డారు చూడండి ఫ్రెండ్స్. అగో వాళ్ళందరూ మనిషి అరకిలో ఏరుకురు. నేను కూడా ఏరుకున్నా ఫ్రెండ్స్. ఇక మీకు చూపిద్దామని తోటలకైతే వచ్చిన. రైతన్నల కష్టాలు ఇలా ఉంటాయండి. ఈ కంచెలు ఇక పొద్దున పత్తి గింజలు పెట్టిరంట. 10 ఎకరాలు, ఒక్కొక్కరు 10 ఎకరాలు పెట్టిరంట. గింజలకు కావచ్చు ఒక ప్యాకెట్కి 1000 రూపాయలండి. 10 ఎకరాలకు ఎన్ని ప్యాకెట్లు పడతాయో మీరు అర్థం చేసుకోవాలి. ఏం మిగులుతుంది ఫ్రెండ్స్, ఏం మిగులుతలేదు. వ్యవసాయం చేసి అంటాం కానీ వ్యవసాయం సినిమాలలో మంచిగా అనిపిస్తుంది, కష్టపడారు. రియల్ లైఫ్లో ఎవరు లైక్ కొడతారండి? ఈ మార్చిన బట్టలతోటి పాయింట్ల మీద ఇలా ఉంటే మీకు లైక్లు మాకు రావు కదా అండి. ఇది మాది రియల్ స్టోరీ. ఇది రియల్ స్టోరీకి ఎవరు లైక్లు కొట్టారు. ఏదైనా ఫేక్ హీరోయిన్లు, అదే హీరోయిన్స్ పని చేస్తుంటే అయ్యో అనిపిస్తుంది. అట్లా ఉంటుంది. ఎండ అయితే బీభత్సంగా కొడుతుంది. 49 డిగ్రీల ఉష్ణోగ్రత ఇప్పుడు బాగానే ఉందంట మా సైడు. వస్తుంటే మస్తు టైం వచ్చేసి 11 కూడా అయితే లేదండి. మస్తు ఎండ కొడుతుంది. ఇంకా 2 గంటలు ఉండాలా, 12:30 దాకా ఉండాలా. ఇక టైం 11 అవుతుంది. నీళ్ళు తెచ్చిన నీళ్ళు 2-3 బాటిల్ తెచ్చినాం. 3 బాటిల్ కంప్లీట్ అయ్యాయండి. మొత్తం గొర్రె మేసుడు, ఇట్లా మేసుడు. మనుషులు అక్కడ ఉన్న మా వాళ్ళు చేస్తారు. ఎండకు చాలా కాసేపు అట్లా రెస్ట్ తీసుకుంటారు ఫ్రెండ్స్. చేసేంతసేపు టక్క వేస్తామండి. ఇక వస్తుందని ఎండ కూడా బీభత్సంగా ఉంటుంది. ముఖం వాడిపోయింది, కళ్ళు తింటారు కూడా ముక్తి లేదండి. ఇలా ఉంది తోటలో. ఇంకా 2 అయినా దొరుకుతాయని చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా 2 దొరికితే మాత్రం తీసుకుపోయి కర్రీ అయితే ఉంటాం. ఇక మా వాళ్ళకైతే దొరికినాయండి, నాకైతే ఏం దొరకట్లేవు. కొందరికి కనబడతాయి, కొందరికి కనబడే కదా. మొత్తం ఈ చెత్తలో కనిపిస్తలేదు, మన కాలే కనబడతలేదండి. సరే, కరువు పనికి వచ్చిన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. పని కాలం చూడండి ఎంత బాగుందో. కానీ ఎండ బాగా కొడుతుంది. 10 మందిలో పావుదామంటే 10 మందిలో పని కూడా కాదండి. నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి.